హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను చికెన్ పలావ్ తయారు చేశానండి. ఎప్పుడు ఒకేలా రొటీన్గా బగారా రైస్లా చేసేదాన్ని, కానీ ఎందుకో ఈరోజు కొత్తగా ట్రై చేయాలనిపించింది. దానికోసం అయితే నేను కొత్తిమీర, పచ్చిమిర్చి, మసాలా ఇది ఒక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ తోటి ఈరోజు చేయాలనుకుంటున్నాను. కొత్తగా ట్రై చేశాను. బాగా కుదిరిందండి ఈరోజైతే. అది ఎలా చేస్తానో వీడియోలో చూడండి. అంటే ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, మసాలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ని పసుపు, ఉప్పు వేసి 2 టైమ్స్ అయితే నేను బాగా వాష్ చేశానండి. వాష్ చేసిన తర్వాత చికెన్కి ఉప్పు, కారం 1/2 స్పూన్ కారమే నేను వేసానండి. ఎందుకంటే పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కాబట్టి పిల్లలు తింటారని నేను తక్కువ చేసి వేసాను. సో దానివల్ల ఏమంటే పిల్లలు కూడా చిన్నపిల్లలు ఉంటారు కదండి, కొంచెం తినగలుగుతారు. సో తర్వాత లెమన్ జ్యూస్ అయితే 1 నిమ్మకాయ అయితే వేసుకున్నాను. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, మసాలా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ముందుగానే. ఆ పేస్ట్ని అయితే అందులో వేసి బాగా కలిపి పావు గంట మ్యాగ్నేట్ చేశానండి. అయితే యాక్చువల్ చెప్పాలంటే అరగంట చేసుకోవాలి, బట్ ఏంటంటే టైం లేదు కాబట్టి పావు గంట నేను ఉంచానండి. పిల్లలకి ఆకలి వేస్తుందని త్వరగా చేయాల్సి వచ్చింది. అంటే చికెన్ తేవడం ఈరోజు కొంచెం లేట్ అయ్యింది మా వారు, సో అందుకని లేట్ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పావు గంట సేపు ఉంచిన తర్వాత ఆనియన్స్, టమాటో, మసాలా వేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వాటిని కొంచెం ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని అందులో వేసాను. నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 6 గ్లాస్ వాటర్ పడుతుంది. ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకే వరకు ఉంచి ఈ రైస్ని అందులో వేసానండి. వేసిన తర్వాత వాటర్ వేసేసి ఒకసారి కారం, మసాలా, ఉప్పు అన్నీ సరిపోయేలేవో చూసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత నేను సిమ్లో పెట్టేశాను. తర్వాత రెడీ అయిపోయిందండి. ఒక పావు గంటలో రెడీ అయిపోయింది చికెన్ పలావ్. సో మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.